ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు. ఒకే రోజు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడపబోతున్నారు. పేదల సేవలో కార్యక్రమం, మేడే వేడుకలతో పాటు ఆసుపత్రి ప్రారంభోత్సవ లాంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో జరిగే పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ముచ్చటిస్తారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 63,158 కోట్లను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలో అందించింది ప్రభుత్వం. ఒక్క కృష్ణా జిల్లాలోనే ప్రతి నెల 2,34,000 మందికి 102 కోట్ల పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. పమిడిముక్కల్లోని ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారికి పింఛన్లు అందించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక మేడేను పురస్కరించుకుని భవన నిర్మాణ కార్మికులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమం అనంతరం పామర్రు నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇవాళ ఉదయం 10:15 తన నివాసం నుంచి బయలుదేరి పమిడిముక్కల మండలం వీరం కిలాకు గ్రామానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి 10:25 పమిడిముక్కల ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:45 భవన నిర్మాణ కార్మికులతో సమావేశమవుతారు సీఎం. ఇక మధ్యాహ్నం 1:55 పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 3:40 గుడ్లవల్లేరు చేరుకుని 3:50 అక్కడ నూతనంగా నిర్మించిన ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని సాయంత్రం 4:45 తిరిగి సీఎం క్యాంపు కార్యాలయానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు.